భగవంతుడికి అసలు రూపం అనేదే లేదు అని వేదమే చెప్పిందని అంటారు. అలాంటప్పుడు వివిధ ఆలయాలలో వివిధ రూపాలలో భగవంతుడిని మనం ఎందుకు ఆరాధన చేస్తాం? నతస్య ప్రతిమా అస్తి అన్నది వేదవాక్యం. అంటే అతనికి రూపం లేదు అన్నారు, కానీ విగ్రహంలో ఆయన లేడని అంతటా ఆయన ఉన్నాడని చెప్పడానికి ఆయనకు రూపం లేదన్నారు. విగ్రహంలో కూడా ఆయన ఉన్నాడు అని యజుర్వేద సంహిత పాషాణ లోహ మణిమృణ్మయ విగ్రహేషు పూజా పునః భోగకరీహి ముముక్షోహో అని చెప్తుందమ్మా యజుర్వేద సంహిత. అంటే అర్థం ఏమిటి అంటే, రాయితో, లోహంతో, మట్టితో చేసిన విగ్రహాలను ఆరాధించటం వల్ల, పూజ చేయటం వల్ల కావలసిన కోరికలన్నింటినీ నెరవేర్చుకొనవచ్చును అన్నది యజుర్వేద సంహిత చెప్తే, చెకోస్లోవేకియాకు చెందిన రాబర్ట్ పాప్లిట్ అనేటువంటి ధాతు రసాయన శాస్త్రవేత్త విగ్రహములలో, పంచలోహములతో చేసిన విగ్రహములలో దైవీ శక్తిని నిక్షిప్తం చెయ్యవచ్చు అని నిరూపించాడు. నిరూపించటమే కాకుండా ఇలా నిక్షిప్తం చేసినటువంటి శక్తి వలన అక్కడ ఒక అద్భుతమైన అజ్ఞాత శక్తి ఆవిష్కరింపబడుతుంది అని వాటికి సైకోట్రానిక్ జనరేటర్స్ అని పేరు పెట్టాడు. లాస్ట్ కొసమెరుపు ఏమిటంటే, ఈ విజ్ఞానాన్నంతా నేను భారతీయ పురాణ వాంగ్మయం నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడండి. కాబట్టి విగ్రహం అనేది చైతన్యం కలిగినది. రాయిలో కూడా చైతన్యం ఉందని ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటాం. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని తెలుసుకున్న మనము రాయిలోకి రాముణ్ణి, శిలలోకి శివుణ్ణి ఎలా ఆవాహన చెయ్యాలో అర్థం చేసుకున్నాం, ఆరాధిస్తున్నాం, అనుకున్న కోరికలన్నింటినీ తీర్చుకోగలుగుతున్నాం. ఇలా దైవీ ఆరాధనతో జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చో భారతీయ విజ్ఞానం, మన ధర్మం అని తెలియజేస్తుంది. గురుగారు, దీనికి అనుసంధానంగానే మరో సందేహం. పూజ అంటే ఏమిటి? మన సంప్రదాయంలోని పూజకున్నటువంటి ఆ పరమార్థం ఏమిటి? పూహు జాయతే అనేన ఇది పూజ అని పూజ అన్న పదానికి నిర్వచనం చెబుతుంది శాస్త్రం. అంటే ఏ ప్రక్రియను ఆచరించటం వల్ల అన్ని సంపదలు, అన్ని భోగాలు మీకు అందుబాటులోకి వస్తాయో ఆ ప్రక్రియ పేరు పూజ. ఈ పూజ ఎలా చేయాలి అంటే షోడశోపచారాలు, ఆ మాటకొస్తే చతుషష్ఠి ఉపచారాలు అన్నారు. అంటే 64 ఉపచారాలతో చేయమన్నారు. 64 ఉపచారాలు చేయడానికి మాకు సమయం లేదు అంటే షోడశ ఉపచారాలు: అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార, ఇలా 16 ఉపచారాలతో ఆ దైవీ శక్తిని నువ్వు కనుక ఆరాధన చెయ్యగలిగితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. 16 కూడా చేయటం నాకు కష్టము అయితే 5 పూజలు మటుకు కంపల్సరీ చేయమన్నారు. తప్పకుండా భౌతికంగా చేయమన్నారు. ఎందుకంటే చాలా పూజలు మానసిక పూజలు ఉంటాయి. అక్కడ ఏం పదార్థాలు లేకపోయినా మనం అనుకుంటూ పూజ చేస్తాం, దాన్ని మానసిక పూజ అంటాం. కానీ మానసిక పూజలో కూడా గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలను ప్రత్యక్షంగా చేయమని చెప్పారు. ఇప్పుడు సందేహం ఏమొస్తుంది మనకి, చెయ్యటం వల్ల భోగాలు ఎలా వస్తాయి అంటే, పిండాండము, బ్రహ్మాండము. బ్రహ్మాండము అంటే కనపడుతున్న సకల చరాచర సృష్టి, ఇది పంచభూతాలతో నిర్మితమైనది. పిండాండము అంటే మన దేహం, ఇది కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉన్నది. ఈ పిండాండానికి బ్రహ్మాండానికి అనుసంధానం కలగజేసేవి తన్మాత్రలు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానేంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని భగవద్గీత చెప్తుంది. అందరము ఆ భగవంతుని అంశలమే. కానీ మన ప్రారంధాన వల్ల, సంచిత ఆగమ ప్రారంధ కర్మల ఫలితం వల్ల మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏ విధంగా మన కోరికలను నెరవేర్చుకోవాలి అంటే, ఆ బ్రహ్మాండంలో ఉన్న ఈశ్వర శక్తిని నీ యొక్క తన్మాత్రల ద్వారా, ఇంద్రియాల ద్వారా నీలోకి ఆవాహన చేసుకొని నీలోని కల్మషాన్ని కడిగివేసి అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయి. అందుకే అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవటం. అర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల నీ చేతులు, కలన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. పాద్యం సమర్పయామి. పాద్యాన్ని అందించటం వల్ల చలన ఇంద్రియం శుద్ధి అవుతుంది. అభిషేకాత్ ఆత్మశుద్ధి. స్నానం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. గంధాత్ పుణ్యం.
ధూపాత్ ఐశ్వర్యం, దీపాత్ జ్ఞానం. ఇలా ఒక్కొక్క ఉపచారం వల్ల కలిగే ఒక్కొక్క ప్రయోజనాన్ని మనకు శాస్త్రం తెలియజేసింది. అందుకే పూజ చేయటం వల్ల అద్భుతమైనటువంటి సంపదలను, ఆనందాన్ని అందుకోవచ్చు అన్నది భారతీయ జీవన విధానంలో మనం తెలుసుకుంటాం సత్యం.